నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ నగరంలో 2 చోట్ల ఏటీఎం దొంగతనం. కట్ చేసి క్యాష్ ఎత్తుకెళ్లిన దుండగులు. ఘటన కేంద్రాలను పరిశీలించిన పోలీసులు. ప్రతి సొసైటీలో యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలి. ఇబ్బందులు ఏర్పడితే అధికారులే బాధ్యులని కలెక్టర్ వార్నింగ్. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండించిన మాజీ మంత్రి. గొడ్డలితో దాడి చేయడం తీరని మచ్చ అని ఆవేదన. భూభారతి దర్శకులను సత్వరమే పరిష్కరించాలి. సిబ్బందికి మార్గనిర్దేశం చేసిన కలెక్టర్. అత్యాచార యత్న దోషులను కఠినంగా శిక్షించాలి. ఏవోకు వేతి పత్రం అందజేసిన సిపిఎంఎల్ మాస్టర్ నాయకులు. నిజామాబాద్ నగరంలో మరోసారి ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. నగరంలో 2 చోట్ల ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ తో కట్ చేసి నగదును అపహరించారు. 2015 సమయంలో హర్యానా ముఠా రూద్రూర్ కోటగిరి ఏటీఎంలో ఇదే తరహాలో చోరీ జరిగింది. నిజామాబాద్ నగరంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్స్ ఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక ఏటీఎంల చోరీ ఘటనలకు లెక్కే ఉండటం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు 2 ఏటీఎంలలో చోరీకి యత్నించిన దుండగులు యంత్రాలు తెరుచుకోకపోవడంతో వాటిని తగలబెట్టారు. అనంతరం వాటిలోని సుమారు 50 లక్షలకు పైగా నగదును దోచుకెళ్లారు. నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దుండగులు ఏటీఎంల చోరీకి పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన దొంగలు ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు కాజేయాలని యత్నించారు. కానీ తెరుచుకోకపోవడంతో దానిని తగలబెట్టారు. అనంతరం ఏటీఎంలోని సుమారు 27 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇక 4వ ఠాణా పరిధిలోని మరో ఏటీఎంలోనూ చోరీ జరిగింది. ఇక్కడ ఏటీఎం కూడా తెరుచుకోకపోవడంతో దానిని కూడా కాలబెట్టారు. ఇందులో ఉన్న దాదాపు 25 లక్షల నగదును దోచుకెళ్లారు. కాగా ఒకే రోజు 2 ఏటీఎంల చోరీ ఘటనలు స్థానికంగా చర్చకు దారితీశాయి. సంఘటన స్థలాలను డీసీపీ బసవరెడ్డి, ఏసీపీ రాజవెంకటరెడ్డి పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 2 బైక్ పై కారులో రెక్కి నిర్వహించి ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జి సిపి రాజచంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిని జిల్లా సరిహద్దుల్లో పట్టుకున్నట్లు సమాచారం. ఒకే రోజు 2 ఏటీఎంలో చోరీకి పాల్పడడంతో జిల్లా భయాందోళనకు లోనవుతున్నారు. దాంట్లో ఉన్న అమౌంట్ దొంగలించుకోవడం జరిగింది. దీంట్లో 10 లక్షలు మొన్న పెట్టారని చెప్పి తెలుసు. దాంట్లో ఎంత అమౌంట్ పోయింది, ఎంత ఉంది అనేది సాయినగర్లో తేలాల్సింది. అక్కడ 27 లక్షలు పెట్టారు. అందులో 2 రోజుల క్రితం పెట్టారని చెప్పారు. అందులో ఎంత అమౌంట్ ఉంది, ఎంత అమౌంట్ విత్డ్రా అయింది అనేది మన సిస్టమ్ ద్వారా తెలుసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇంటర్ స్టేట్ గ్యాంగ్, రాజస్థాన్ కానీ బీహార్ గ్యాంగ్ కానీ సస్పెక్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో వీళ్ళు ఎక్కడ దొంగతనం చేస్తారు, సిలిండర్లు దొంగతనం చేస్తారు, గ్యాస్ సిలిండర్ కట్టేసి పాత నిరసనలు లాగా అనిపిస్తూ ఉంది. పోలీస్ టీంలని పంపించాం. ఖచ్చితంగా క్రేటా కార్లో వచ్చారు. క్రేటా కార్లు ఎక్కడ దొంగలించి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు గత నేరాల అనుభవాల దృష్టిలో ఎక్కడో దగ్గర ఆ క్రేటా కార్లు కూడా దొంగలించుకొని వచ్చినట్లు గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు డబ్బు దగ్ధమైనా సరే అది ఇన్వెస్టిగేషన్లో దగ్ధమైనట్టయితే ఏమనిపించట్లేదు. అది ఎంతమంది టీంలు వేసేస్తారు ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నాం. టీంలు వేసి ఎంతమంది వచ్చినట్టు భావిస్తారు? 5 వచ్చారని చెప్పాను. 5 కార్లో 5 వచ్చారు. సీసీటీవీ కొన్ని ద్వారా 40 సంవత్సరాలకు పైగా సేవ చేసిన రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల వివక్షత సరైనది కాదని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ ఉద్యోగులకు 2 లక్షల రూపాయలు బెనిఫిట్ ను పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు.
ఐసీడీఎస్ వ్యవస్థలో 40 సంవత్సరాలకు పైగా అంగన్వాడీ విధులలో పేదలకు అనేక సేవలు అందించిన అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 65 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ ప్రకటించడంతో 2024 జూన్ నెలలో ఐసీడీఎస్ అధికారులు వారిని విధులలో నుండి తొలగించడం జరిగింది. శనివారం సిఐటియు కార్యాలయంలో రిటైర్డ్ అయిన అంగన్వాడీ ఉద్యోగులతో జరిగిన సమావేశం సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ 40 సంవత్సరాల వరకు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక సేవలు అందించిన అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ వారికి 2 లక్షల రూపాయలు బెనిఫిట్ ను పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చి వారిని విధుల నుండి తొలగించి సుమారు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారికి ఇంతవరకు బెనిఫిట్స్ ఇవ్వకుండా పెన్షన్ ను కల్పించకుండా వారికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించకుండా చేయడం వలన అనేక మంది అంగన్వాడీ ఉద్యోగులు మానసిక వేదనతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. వృద్ధాప్యంలో వారికి ఈ విధంగా ఇబ్బందులు గురిచేయడం సరైనది కాదని ప్రభుత్వం వెంటనే వారికి ఇచ్చిన హామీలను అమలు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిలా ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగుల నాయకులు హైమావతి, లలిత, రమ, పుష్ప, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు రిటైర్మెంట్ అయి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సార్లు ధర్నాలు, దీక్షలు, రాష్ట్రోకోలు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఈ రోజటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసిన ప్రభుత్వం మాత్రం వాళ్ళకు చెల్లించట్లేదు. ప్రజలకు 30-40 సంవత్సరాలు సర్వీస్ చేశారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. గవర్నమెంట్కి కూడా అనేక రకాలుగా పథకాలలో కావచ్చు, గవర్నమెంట్ ఏదైతే ప్రజల కోసం పథకాలు ఇచ్చిన దాంట్లో ఇవాళ సర్వేల పేర్లతోటి అనేక రకాలుగా పని చేయించుకున్నారు. ఇవాళ చివరి దశలో ప్రభుత్వం సహకరించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది. అనేక సార్లు అంగన్వాడీ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తే ఇగో ఇస్తున్నాం, అగో ఇస్తున్నాం, ఇగో ఇస్తున్నాం అని చెప్పారు తప్ప వచ్చే పింఛన్ కూడా రావట్లేదు. రెండవ వైపు నుంచి బెనిఫిట్స్ కూడా ఈ రోజటి వరకు ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే మాత్రం పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇవాళ ప్రజలకు అనేక రకాలుగా సర్వేలు చేశారు, అనేక రకాలుగా సేవలు కూడా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు ప్రజల వరకు, క్షేత్రస్థాయి వరకు ఇవాళ తీసుకొని పోవడం జరిగింది. ఇవాళ చివరి ఏదైతే ఇవాళ పూర్తి 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అన్న తర్వాత అనేక మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇవాళ రోడ్డు మీద పడ్డారు. వచ్చే వృత్తి లేదు, పెన్షన్ లేదు, ఏదైతే జీతం లేదు. తిండి పెట్టడానికి కూడా అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ తిండి కోసం కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఈ చర్య తీసుకున్నదో సరైనది కాదు. తీసుకున్నప్పటికీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ అన్న నిలబెట్టాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి అనేది, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు, పెన్షన్ సౌకర్యం కల్పించాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీని మీద ఈ నెల చివరి వరకు, జనవరి 1 వరకు ఒకవేళ. నా పేరు హైమావతి. నేను గత 40 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్గా చేసి జూలై 24వ సంవత్సరంలో మేము రిటైర్డ్ అయ్యాము. మాతో పాటు మా తోటి మిత్రులు కూడా నిజామాబాద్ అర్బన్లో ఒక 35 మెంబర్స్ వరకు రిటైర్డ్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ, మేము సేవ చేసిన ఈవెంట్ డబ్బులు కానీ మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ నుంచి ఇస్తామన్న డబ్బులు కానీ, పెన్షన్ కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి అందలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి మా వచ్చే బెనిఫిట్స్ తొందరగా అందించి రిటైర్మెంట్ డబ్బులు అందించి ఆదుకోవాలని కోరుచున్నాం. లేని పక్షంలో మేము దేనికైనా ధర్నా చేయడం. ప్రతి సొసైటీలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు ఏర్పడితే అధికారులదే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి. ఖానాపూర్లో ఎరువుల గిడ్డంగిని ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాకు కేటాయించబడ్డాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి సొసైటీకి ఎరువులను చేరవేస్తూ రైతులకు పంపిణీ జరిగేలా కృషి చేయాలన్నారు. ఖానాపూర్లోని ఎరువుల గిడ్డంగిని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్ లో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించి స్టాక్ వివరాల రిజిస్టర్లో పొందుపరిచిన వాటికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. ఇప్పటి వరకు జిల్లాకు ఈ సీజన్ లో వచ్చిన ఎరువుల నిల్వలు ఎన్ని, ఇంకను ఎంత పరిమాణంలో నిల్వలు రావాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నందున ఎక్కడ కూడా ఎరువుల కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు చేరవేయాలని అధికారులకు సూచించారు.
ఎరువుల కోసం ఎక్కడైనా రైతులు ఇబ్బందులు పడితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎక్కడ కూడా ఎరువుల కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడడం వంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందుగానే వారికి 2 విడతలకు సరిపడా ఎరువుల బస్తాలను సొసైటీల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. ఎరువుల కేటాయింపులు పంపిణీ ప్రక్రియలను ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఎక్కడైనా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు నెలకొని ఉంటే పరస్పర సమన్వయంతో వెంటనే వాటిని పరిష్కరించుకోవాలని వ్యవసాయ, మార్క్ఫెడ్, సహకార శాఖల అధికారులు హితవు పలికారు. ఎరువుల పంపిణీ తీరుతెన్నులపై ప్రతిరోజు తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. నిల్వలు మిగిలి ఉన్నప్పుడే సొసైటీల ద్వారా ఇంటెంట్ పెట్టి స్టాక్ తెప్పించుకునేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. యూరియా ఎరువుల విషయమై రైతులు కూడా ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, జిల్లాలో ఇప్పటికే సరిపడా స్టాక్ ఉందని, ఇంకనూ యూరియా నిల్వలు ముందస్తుగానే తెప్పిస్తున్నామని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, సహకార శాఖ అధికారి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు పీక్ టైంలో ఏం చేస్తాము, వ్యాగన్లో అన్లోడ్ కాగానే అనుండే తీసుకెళ్తాం. అయిపోయింది. సందర్భం వస్తే ఒక్క మనదాన్ని తెలియజేసుకుని తొందరగా చేసుకోవచ్చు. వేరే జిల్లా ఇప్పుడు ఒక 10,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ ఉంటుంది. 15,000 స్టాక్ పింఛన్లు ఉంటుంది. మన దగ్గర 2,000 ఉన్నట్టు అంతే. మొన్న 2,000 ఉంది అన్నారు కదా, 15,000 ఉంది. ఎవరు ఫస్ట్ పుష్ చేస్తే ఆ 10,000 వాళ్ళు ఫస్ట్ వాడుకోవచ్చు, మిగతా 5,000 మిగిలిపోతుంది. ఇప్పుడు మనమే ఫస్ట్ వాడుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం జీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టి జీవాలు ఆరోగ్యంగా ఉండేందుకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయడం జరిగిందని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ పుట్ట శ్రీధర్ అన్నారు. జీవాలున్న ప్రతి యజమాని తప్పకుండా నట్టల నివారణ మందులను వేసి జీవాల అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నట్టల నివారణ మందులను జీవాలున్న ప్రతి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్, కొత్తపల్లి, దేవునిగుట్ట తండ గ్రామాలలో మండల పశు వైద్యాధికారుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బస్వాపూర్ గ్రామ సర్పంచ్ పుట్ట శ్రీధర్ పాల్గొని నట్టలని నివారణ మందుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పుప్పాల చిన్నగంగారం ప్రారంభించారు. అలాగే దేవునిగుట్ట తండ గ్రామంలో సర్పంచ్ కొర్ర రవి, ఉప సర్పంచ్ గూగుల లక్ష్మణులతో కలిసి నట్టల నివారణ మందులను కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పశు వైద్యులు మేకలు, గొర్రెలు ఉన్న యజమానుల ఇంటికి వెళ్లి జీవాలకు నట్టల నివారణ మందులను వేసి యజమాని ఆధార్ నంబర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంవత్సరంలో 2 సార్లు విడుదల చేస్తున్న నట్టల నివారణ మందులను ప్రతి జీవాలున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశు వైద్యాధికారులు ప్రతి ఇంటికి వచ్చి జీవాలకు నట్టల నివారణ మందులను వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి జీవాలున్న రైతులు పశు వైద్యులకు సహకరించగలరని అన్నారు. అలాగే కోటగిరి మండలం ఎత్తుండ విఎల్ఓ మంజుల మాట్లాడుతూ కోటగిరి ఉమ్మడి మండలంలో మేకలు, గొర్రెలకు ఈ నెల 21 నుండి ప్రారంభమైన నట్టల నివారణ మందులను 31 వరకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో పంపిణీ చేసేటప్పుడు మిగిలిపోయిన జీవాలను సైతం మరొక రోజు వచ్చి మందులను పంపించడం జరుగుతుందని తెలిపారు. జీవాలు మురికి నీళ్లు తాగడం వల్ల జీవాల కడుపులో తయారవుతాయని, అందుకే జీవాలున్న ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బస్వాపూర్ వార్డు సభ్యులు పఠాన్ పాషా, కొత్తపల్లి వార్డు సభ్యులు పుప్పాల వజంత, విఎల్ఓ మంజుల, ఎల్ఎస్ఏ సుధీర్ గౌడ్, కొత్తపల్లి గోపాలమిత్ర రాము, పశు సిబ్బంది సతీష్, పశు రైతులు గైని సాయిలు, గంగారాం, సాలూరి రాజన్న, ఫుల్ సింగ్, సోమ్ల, రాజు, రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేను మంజుల పశు సంవర్ధక శాఖలో కోటగిరి మండలంలోని ఎత్తుండ గ్రామంలో వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ కోటగిరి మండలంలోని గొర్రెలు, మేకలు ఉన్న ప్రతి గ్రామానికి 22వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నట్టల నివారణ మందులు త్రాగించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు కొత్తపల్లి, బస్వాపూర్ గ్రామాలలో నట్టల మందు త్రాగించడం జరిగింది. నట్టలు కలుషితమైన నీళ్ళ ద్వారా, మట్టి నాకడం ద్వారా
గడ్డి మేతలో క్రిమి కీటకములు తినడం వలన నట్టలు తయారవుతాయి, నూలు పురుగులు నట్టలు తయారవుతాయి. వాటి వలన ఆకలి మందగించి ఎదుగుదల తగ్గుతుంది, బరువు తగ్గిపోతుంది. నట్టల మందు త్రాగించడం వల్ల జీవాలకు నట్టలు పడిపోయిన తర్వాత బరువు పెరుగుతున్నది, ఆకలి పెరుగుతుంది. ఈ అవకాశాన్ని గొర్రె కాపలదారులందరూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన శంభులింగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన ఈవో నిర్లక్ష్య వైఖరిని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఈవోను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ పార్క్ ప్రాంతంలో గల ఎంతో పురాతన చరిత్ర కలిగిన శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల పట్టపగలే జరిగిన దొంగతనం జరగడానికి ఈవో నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ ఆరోపించారు. అలాగే శంభుని గుడి ఆలయం చుట్టూ ఉన్న స్థలాన్ని అన్య మతస్థులు ఆక్రమించి పలు వ్యాపారాలు చేస్తూ ఆలయానికి రక్షణ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో చోరీలకు పాల్పడుతున్న దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈవోను సస్పెండ్ చేసి పూర్తి స్థాయి ఈవోను నియమించాలని, అలాగే వాచ్మెన్లను నియమించి నిరంతరం దేవాలయానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి కిషన్, బంటు రామరాజు, నాని, రాహుల్, ప్రతాప్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఎండోమెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, ఇక్కడ ఈవో కావచ్చు నిద్రపోతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటి దొంగతనం గురించి ఈవో గారికి అడిగితే నేను ఇక్కడ పడుకోవాలా అని సమాధానం చెప్తుండు. మాకు ఒక అనుమానం ఉంది, ఈవో గారు హస్తం ఏమైనా ఉందా అని దొంగతనంలో. సమాధానం అడిగితే ఇంకొక రకంగా చెప్తున్నాడు. ఈ ఈవోని వెంటనే సస్పెండ్ చేయాలా. ఇతని పరిధిలో ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఏ రకంగా వచ్చి దొంగలు పడతారు గుడిలా? ఇది ఇక్కడున్న గుడి ఏ పరిస్థితిలో ఉందో హిందూ సమాజం అందరికీ కూడా తెలుసు. మేము హిందువులందరికీ చేతులెట్టి దండం పెడుతున్నాం. అయ్యప్ప భక్తులకు కావచ్చు, హనుమాన్ స్వామి భక్తులకు కావచ్చు, ఇందూరులో ఉన్న ఇందూరు జిల్లా హిందువులందరికీ కూడా పాదాభివందనం చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటున్నాం, ఈ శంభుని గుడిని కాపాడండి. శంభుని గుడిని కాపాడలేని పరిస్థితి ఉంటే ఈరోజు మిట్ట మధ్యాహ్నం దొంగతనమైన గుడిలో ఉన్న సామాన్ ఎత్తుకపోయిన మిర్చి కంపర్ సంబంధించిన ఒక నజీర్ అనే పాత ఇనుప సామాన్ అమ్మినోడికి వాడు ఉన్నాడు ఆ సామాన్ని. వాడిని మీద కూడా కేసు బుక్ చేయాలా, దొంగను పట్టుకోవాలా, రిమాండ్ చేయాలా. ఈవో గారిని ఇక్కడ ఉన్న సిబ్బందిని సస్పెండ్ చేయాలని చెప్పేసి దేవాలయ పరిరక్షణ సమితి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ దేవాలయ పరిరక్షణ సమితి వచ్చి ఈవో గారికి అడిగితే నేను నిద్రపోవన్నా, నేను 24 గంటలు డ్యూటీ చేయన్నా, మధ్యాహ్నం డ్యూటీ టెంపుల్ని బంద్ చేసుకొని వెళ్ళిపోతాము. ఈ రకంగా ఈ ఆదాయం ఎటుపోతుంది? ఈ శంభుని గుడికి సంబంధించిన 3 ఎకరాలు ఉంది, అది ఎక్కడుంది? ఇక్కడున్న మొత్తం కూడా దోచుకొని తింటున్నారు, ఇక్కడికి పోతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. వెంటనే స్పందించాలి అసిస్టెంట్ కమిషనర్ గారు, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడున్న కలెక్టర్ కావచ్చు. ఇది ఎన్నో సంవత్సరాల ఆవేదన. ఇక్కడున్న దీనికోసము ఇక్కడ గుడికి ఆనుకొని చెప్పుల షాపులు ఉండే గతంలో దేవాలయ పరిరక్షణ సమితి ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాటం తర్వాత ఆ చెప్పుల షాపులు తొలగించడం జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త చింతకింది రంజిత్ పై జరిగిన కిరాతక దాడిని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్ నర్సయ్యతో ఫోన్లో మాట్లాడి రంజిత్ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచాడన్న అక్కసుతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అనుచరులు గొడ్డలితో దాడి చేయడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాల పాలైన రంజిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. నరసింహ గారు, నేను ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే. నమస్కారం. మార్నింగ్ బాగున్నారా? హాస్పిటల్నే ఉన్నారా? అయితే ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచి గాంధారి అబ్బాయి, ఒక రంజిత్ అనే అబ్బాయి జాయిన్ అయ్యింది, అడ్మిట్ అయ్యింది. ఆయన గుడ్డలతో నరికినారు. నిన్న నైట్ రావడమే ఇక అన్కాన్షియస్ అక్కడే వెంటిలేటర్ ట్యూబ్ వేసి పంపారు సార్. అది మొత్తం బ్లీడ్ అయ్యి బీపీ 0 బీపీతో వచ్చాడు. లక్కీగా రివైవ్ అయింది సార్ నైట్. బీపీ పికప్ చేసేసి కొన్నిసార్లు ఒకసారి చిన్న మైల్డ్ కార్డియాక్ అరెస్ట్ కూడా ఆయన బీపీ బాగా తక్కువ అట్లా అవుతుంది. ఓటీలే రివైవ్ చేసినాము, సర్జరీ కూడా చేసేసినాం సార్. కొద్దిగా బెటర్ ఉన్నాడు సార్, అంటే రికవరీ కొద్దిగా పాజిటివ్ సైడే ఉన్నాడు. ఇవన్నీ బీపీ ఇవన్నీ నార్మల్కి వచ్చాయా? విత్ సపోర్ట్ సార్, విత్ నారాయణ సపోర్ట్ తోటి. ఏం సపోర్ట్ లో ఉన్నాడు? నారాయణ వాసోప్రెసిన్
మెడిసిన్ అంటాం సార్. ఓకే. బీపీ కొరకు అవి మెల్లగా ఇప్పుడు తగ్గించాలి సార్. ఇప్పుడు బీపీ 110, 120 వస్తుంది. దాన్ని గ్రాడ్యువల్ తగ్గిస్తాం అన్నట్టు, సడన్ గా తగ్గియం. ఓకే. సో మేబీ నెక్స్ట్ 24-48 అవర్స్ లో వితౌట్ సపోర్ట్స్ బీపీ సెట్ అయిందంటే అప్పుడు మనం తీసేస్తాం సార్, వెంటనేటర్ తీసేయాలి. ఓకే. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అబ్బా, మీరు పర్సనల్గా చూసుకోండి కొద్దిగా. ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నాడా? వెంటిలేటర్ మీద ఉన్నాడు సార్, బట్ ఐ ఓపెన్ చేస్తుండు, రెస్పాండ్ అవుతుంది. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో వండిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కిడ్స్ పార్క్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో జూనియర్ షెఫ్ డే ను నిర్వహించారు. ఈ కాలంలో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లాలని విద్యార్థులకు తెలియజేశారు. సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో జూనియర్ షెఫ్ డే ను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమంలో పిల్లలు ఇంటి నుండి రకరకాల ఆహార పదార్థాలను తీసుకొచ్చే దుకాణ సముదాయాల లాగా ఏర్పరిచి అందులో మిగిలిన పిల్లలకు విక్రయించారు. పిల్లలు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు వాటిని తీసుకోవడానికి బారులు తీరారు. పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బయటి ఆహార పదార్థాలు కాకుండా ఇంట్లో వండిన ఆహార పదార్థాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, కలుషిత ఆహార పదార్థాలు తిని ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇంట్లో వండిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుందని, అందువల్లనే పిల్లలకు, తల్లిదండ్రులకు దీని మీద అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 28న జరిగే మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మారక ఉపన్యాస సభను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్మారక ఉపన్యాసం గోడ ప్రతులను మల్లికార్జున్, ఆకుల అరుణ, జన్నరపు రాజేశ్వర్లు ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్యూ, పీవైఎల్, పీఓడబ్ల్యూ, ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఎల్లమ్మగుట్టలో గొర్రెపాటి మాధవరావు స్మారక ఉపన్యాస సభ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సభకు ముఖ్య వక్తలుగా నల్సార్ న్యాయశాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరాజు, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మెమోరియల్ ట్రస్ట్ ఆకుల పాపయ్య, నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆకుల రమేష్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయిరెడ్డి హాజరవుతారని తెలిపారు. మాధవరావు హక్కులు లేని, అణచివేతకు గురయ్యే వర్గాల పట్ల ఆరాటాన్ని తన జీవిత ఆచరణలో భాగం చేసుకున్నారన్నారు. ఎన్నో ఎన్కౌంటర్ హత్యలు, లాకప్ మరణాలను పరిశీలించి అవి ఎట్లా చట్ట వ్యతిరేకమో విశ్లేషించారని పేర్కొన్నారు. కోర్టులో వాటిని సవాల్ చేసి దేశంలో అరుదుగా నమోదయ్యే ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే తీర్పులను రాబట్టారని కొనియాడారు. తన జీవితాంతం హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సాయిరెడ్డి, జీపీ గంగాధర్, సాయినాథ్, దాసు, గంగాధర్, మోహన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జరిగే మాధవన్న సంస్థాన సభను విజయవంతం చేద్దాం. 28న జరిగే మాధవన్న సంస్థాన సభను విజయవంతం చేద్దాం. మాధవన్న సంస్థాన సభను విజయవంతం చేద్దాం. ఈ నెల 28న జరిగే మాధవన్న సంస్థాన సభను విజయవంతం చేద్దాం. ఈ నెల 28వ తేదీ నాడు ఏదైతే గొర్రెపాటి మాధవరన్న యొక్క సంస్మరణ సభ ఉందో దాన్ని సందర్భంగా ఈరోజు ప్రజా సంఘాలుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. 28వ తేదీ జరుగుతున్నటువంటి సంస్మరణ సభకు ప్రజలందరూ కూడా, కార్మికులు, ప్రజలు, మేధావులు, విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై పాల్గొని విజయవంతం చేయాలని, మాధవన్నకు నివాళులు అర్పించాలని చెప్పేసి కోరుతున్నాం. మాధవన్న ఉమెన్ రైట్స్ ఫోరంకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడిగా పనిచేసి ఏదైతే ఈ చట్టాల మీద కానీ లేకుంటే ప్రజా హక్కుల మీద కానీ అనేక ఉద్యమాలు నిర్వహించి వాళ్ళ పక్షాన నిలబడి కోర్టుల్లో కూడా వాదించి గెలిచినటువంటి స్థితి మాధవన్నకు ఉంది. కాబట్టి అలాంటి మాధవన్నను స్మరించుకొని భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారం కోసం బాధితులు కార్యాలయం చుట్టూ తిరగకుండా త్వరితగతిన పరిష్కారం చేయాలన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నందిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. నందిపేట మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు.
అర్జీలను తిరస్కరించినట్లయితే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్న చిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో తహసీల్దార్ సంతోష్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీ విలేజ్లో చెప్పండి, మీ ఉద్దేశంలో నాతో ఏదన్నా కాదు, నిజంగా ఊరు గురించి చెప్పండి. ఉంది సార్, మాకు చాలా సమస్యలు సార్. మెయిన్ రోడ్ సమస్య దొబ్బి పెట్టింది సార్, సగం మరి సార్ తెలుసు. మీరే వాళ్ళతో మాట్లాడండి, ఎలా చేయొచ్చు అని అనద్దు. ఇక ఈ ఫండ్లో ఉంది, ఇలా వచ్చింది, సొల్యూషన్ ఇక్కడ ఉంటుంది, ఇందులో మీరు ఏదన్నా మాకు చెప్పగలిగితే పరిష్కారం వస్తుంది అని చెప్తే నాకు ఈజీ, అప్పుడు ఈజీగా చెప్పగలుగుతా. లేకుంటే ఇదంతా చేసే క్రమం లోపల మర్చిపోయి ఎవరికైనా, నాకే కాదు, ఆఫీసర్ కాదు. ప్రైవేట్ యాజమాన్యాల బరి తెగింపు చూస్తే ప్రజలు చీదరించుకుంటున్నారు. యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి వల్ల అందులో పనిచేసే నర్సులకి భద్రత లేకుండా పోయింది. రాత్రి సమయంలో విధిలో ఉన్న నర్సుపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి. నర్సు పోలీసులకు ఫోన్ చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలో పూజ హాస్పిటల్లో ఒక వ్యక్తి అందులో పనిచేసే నర్సుపై అత్యాచార యత్నానికి తెగించారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల పూజ హాస్పిటల్లో యువతిపై అత్యాచార యత్నం చేసిన దినేష్, అతని స్నేహితులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని, పూజ హాస్పిటల్లో జరిగిన చికిత్సలపై ఆసుపత్రి నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల పూజ ఆసుపత్రిలో నర్సు మీద అత్యాచార యత్నం జరిగింది. దీనికి సంబంధించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా అనేక రకాల ఘటనలు జరుగుతూ ఉన్నాయి, దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఖలీల్వాడిలో గుర్తింపు లేని లేదా నిబంధనలు పాటించని ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంలో భాగంగా ఇవాళ ఇక్కడ ఏఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, అదేవిధంగా పోలీసుల్ని, అదేవిధంగా జిల్లా వైద్యాధికారుల్ని మేము కోరుతా ఉన్నాం. ఈ నర్సు మీద 22వ తారీఖు నాడు రోహిత్ అనే అబ్బాయి అత్యాచార యత్నం చేశారు. అదేవిధంగా ఈ రోహిత్కి దినేష్ హనుమన్లు, అదేవిధంగా ఆసుపత్రి వాచ్మెన్లు సహకరించారు. వీళ్ళందరూ కూడా ఆసుపత్రి యజమాని శ్రీనివాస్ రెడ్డికి మిత్రులు. కానీ కేవలం ఒక్క రోహిత్ మీదనే కేసులు నమోదు చేసి మిగతా వాళ్ళని వదిలేశారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రోహిత్కి సహకరించిన వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పూజా ఆసుపత్రి శ్రీనివాస్ రెడ్డి వివిధ హాస్పిటల్లో వివిధ పేర్లతో గతంలో ఆసుపత్రులు నిర్వహించాడు. ఈ 3-4 నెలలుగా ఈ పూజా ఆసుపత్రి నిర్వహిస్తూ ఉన్నాడు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా వైద్య వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా టెస్టులు కావచ్చు, సర్జరీలు కావచ్చు చేస్తూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి డిఎంహెచ్ఓ అధికారులు ఈ ఆసుపత్రి మీద సమగ్ర విచారణ జరపాలా. గత 5-6 నెలలుగా జరిగిన లావాదేవీల మీద, జరిగిన చికిత్సల మీద కూడా సమగ్ర దర్యాప్తు జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, తక్షణమే ఆసుపత్రిని సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డాక్టర్లు కాకుండా కేవలం కొంతమంది పార్ట్ టైం డాక్టర్లను నియమించుకొని ఆసుపత్రులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద సమగ్రంగా, అంటే అక్కడ నిబంధనలు ఉల్లంఘన. నిజామాబాద్ నగరంలో ఖలీల్వాడిలో ఉన్నటువంటి పూజా హాస్పిటల్లో పనిచేసేటువంటి నా సిస్టర్ పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించినటువంటి రోహిత్, అట్లాగే అతని స్నేహితులు దినేష్, హనుమాన్లు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆమె తప్పించుకొని 100కి ఫోన్ చేసి వాళ్ళని వెంటనే ఆమెని పక్కన తీసుకొచ్చి పెట్టారు. కానీ ఏదైతే అత్యాచారం చేసినటువంటి వ్యక్తి అయితే ఒక రోహిత్ మాత్రమే, అతన్నే అరెస్ట్ చేశారు. కానీ మిగతా అతను సహకరించినటువంటి వ్యక్తుల్ని
అరెస్ట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా మీరు సహకరించినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయకుండా కనీసం వాళ్ళపైన ఏమాత్రము చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం వివరించింది. కాబట్టి వెంటనే రోహిత్కు సాగించినటువంటి వాళ్ళిద్దరిని, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, దాంతోపాటు హాస్పిటల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ హాస్పిటల్లో ఉన్నటువంటి అతన్ని కూడా చర్య తీసుకోవాలి. అతని పైన వెంటనే ఆ హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కనీసము ఈ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రక్షణ కోసం వాళ్ళు పడుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళపైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేయడం అంటే ఎంత సిగ్గుచేటటువంటి విషయమో ఆలోచించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అది వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. ఆ హాస్పిటల్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి విలువలతో కూడిన వ్యక్తిత్వంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుంటూ తమ జీవితాలలో ఉన్నతంగా ఎదగాలని అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేర్కొన్నారు. 6 రాష్ట్రాలలో గల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తమ సంస్థ ద్వారా కోట్లాది రూపాయలను వెచ్చిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి తమకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క వసతిని అందిపుచ్చుకుంటూ చదువులలో ఉన్నతంగా రాణించడంతో పాటు ఉన్నతమైన విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని సైతం ఏర్పరచుకోవాలని అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకు బాలచందర్ స్పష్టం చేశారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మోటివేషన్ తరగతులను నిర్వహించారు. తమ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలలతో పాటు గురుకుల పాఠశాలలో కోట్లాది రూపాయలను వెచ్చించి విద్యార్థులకు అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు లక్షల రూపాయలను తీసుకురావడం పెద్ద పనేమీ కాదని, అయితే విద్యార్థులు తమ లక్ష్యాల వైపు పయనింపచేయడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులకు ఉపాధ్యాయులు సమాజంలో విలువలతో కూడిన జీవనాన్ని కొనసాగించే విధంగా తీర్చిదిద్దాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. పాఠ్యాంశాలతో పాటు పాఠశాల విద్యార్థులకు నేటి ఆధునిక సమాజంలో మనం వ్యవహరించాల్సిన తీరు, నడవడికలను సైతం బోధించాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి కేవలం చదువులలో మంచి మార్కులు తీసుకురావడమే కాకుండా సమాజంలో ఆచార వ్యవహారాలను సైతం బోధించాలని అన్నారు. సమాజంలో యువత చిన్నారులు ఎదుర్కొనే సమస్యలు, ఆటంకాలు, దుష్ప్రవర్తనలపై అవగాహన కల్పించారు. కష్ట పరిస్థితిలో ఎలా ధైర్యంగా నిలబడాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలనే అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంతో విద్యార్థులు విద్యపై ఆసక్తిని పెంచడంతో పాటు భవిష్యత్తుకు దోహదపడుతుందని పలువురు ప్రశంసించారు. అలాగే ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో భోజనశాల నిర్మాణం కోసం 8 లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 30 లక్షల వ్యయంతో అభయ ఫౌండేషన్, అమెజాన్ సంస్థ సహకారంతో నిర్మాణం చేసిన మల్టీపర్పస్ హాల్ ను ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులు చక్కటి మానవ విలువలతో పాటు తాము ఏర్పరచుకున్న లక్ష్యాలను సహకారం చేసుకుని పాఠశాలతో పాటు కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సద్గురు సాయినాథ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గంగాశంకర్, మాజీ ప్రిన్సిపాల్ సుహాసిని రెడ్డి, ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రధానంగా విద్యారంగ వ్యవస్థలో చేతనైనంత సాయం చేయాలనే ఆలోచన దృక్పథంతో ఎంతోమంది మహనీయుల సామాజిక సేవా బాధ్యత కింద నిధుల సాయంతో తెలంగాణలో ప్రధానంగా ట్రైస్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న సుమారు 25 గురుకుల పాఠశాలల్లో ఇప్పటికీ సుమారు 12 పాఠశాలల్లో పనిచేయడం జరిగింది. గత 6 ఏళ్లుగా ఈరోజు ఎడపల్లి గ్రామంలో ఉన్నటువంటి టీజీ ఆనర్స్ చేసి బాలికల గురుకుల పాఠశాలలో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో అమెజాన్ వారి యొక్క సామాజిక బాధ్యత నిధులతో, అలాగే అమెజాన్ లైబ్రరీ, అమెజాన్ మల్టీపర్పస్ హాల్, అలాగే ఇంకో 30 లక్షల రూపాయల వ్యయంతో ఐవిసి సైన్స్ ల్యాబ్, ఐర్లాండ్ వీర్ కెమీ అనేటువంటి ఆర్గనైజేషన్, ఇలా ఎంతోమంది సామాజిక సేవా సంస్థల ద్వారా మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ పాఠశాల అభివృద్ధిలో మమేకమైనటువంటి సద్గురు సాయినాథ్ మహారాజ్ ట్రస్ట్, అలాగే అమెజాన్, ఐవిఏసి, అభయ ఫౌండేషన్,
ఎంతోమంది దాతలు వీళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈరోజు మల్టీపర్పస్ హాల్ ప్రారంభం చేసుకున్నాం. అలాగే ఎడపల్లి ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క చొరవతో ఆ పాఠశాలకు వెళ్ళడం, అక్కడ 450 మంది విద్యార్థులకి కావలసినటువంటి డైనింగ్ హాల్ భోజనాలయం ఒక నిర్మాణం చేసే ప్రయత్నానికి అంకురార్పణ చేశాం. సో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ P4 ఆ యొక్క మోడల్లో టీచర్స్ వాళ్ళు విరాళం సేకరిస్తున్నారు, అలాగే పబ్లిక్ విరాళం సేకరిస్తున్నారు, విద్యార్థులు కూడా తమకు తోచిన సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అభయ సంస్థ వారికి చేదోడు వాదోడుగా ఉండబోతోంది. 3 నెలల్లో 400 మందికి కావాల్సినటువంటి షెడ్ నిర్మాణం, భోజనాలయం నిర్మాణం జరుగుతోంది. ఇలాంటి సంస్థలో భాగస్వామ్యం అవ్వాలనుకునే వాళ్ళందరికీ చేతులెత్తి ఆహ్వానం పలుకుతున్నాం. రండి, కదలండి, ఇలాంటి సామాజిక సేవా బాధ్యతను మీరు కూడా చేయుతనివ్వండి అనే అర్థనతో, ప్రార్థనతో మేము వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నగరంలో 2 చోట్ల ఏటీఎం దొంగతనం, కట్ చేసి క్యాష్ ఎత్తుకెళ్లిన దుండగులు, ఘటన కేంద్రాలను పరిశీలించిన పోలీసులు. ప్రతి సొసైటీలో యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలి, ఇబ్బందులు ఏర్పడితే అధికారులే బాధ్యులని కలెక్టర్ వార్నింగ్. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండించిన మాజీ మంత్రి, గొడ్డలితో దాడి చేయడం తీరని మచ్చ అని ఆవేదన. భూభారతి దర్శకులను సత్వరమే పరిష్కరించాలి, సిబ్బందికి మార్గనిర్దేశం చేసిన కలెక్టర్. అత్యాచార యత్న దోషులను కఠినంగా శిక్షించాలి, ఏవోకు వినతి పత్రం అందజేసిన సిపిఎంఎల్ మాస్టర్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.